సామాజిక సమీకరణాలు పార్టీ గెలుపు దృష్ట్యా అభ్యర్థి విషయంలో బీజేపీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ కాషాయ పార్టీ తరపున ముగ్గురి పేర్లు కేంద్ర కమిటీకి అందినట్లుగా సమాచారం. కానీ జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఖరారు విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. గతంలో హైదరాబాద్లో చక్రం తిప్పిన ముఖేష్ గౌడ్ చరిష్మా విక్రమ్కు కలిసి వస్తుందని కమలం పార్టీ లెక్కలు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర పార్టీ నేతలతో విక్రమ్ గౌడ్ టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల వరకు విక్రమ్ బీజేపీలోనే ఉన్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేరు. దీంతో ఆయన్ను పార్టీలోకి మళ్లీ తీసుకొచ్చి టికెట్ ఇవ్వాలన్నది ముఖ్య నేతల ఆలోచనగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్లో పోటీ కోసం దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, మాధవీలత పేర్లతో కూడిన జాబితాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ జాతీయ నాయకత్వానికి అందివ్వగా ఈ ముగ్గురి ఎంపికపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఊహించని విధంగా విక్రమ్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. మరి బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం అందిస్తారు. వెంకట్, ఇంకా బీజేపీ క్యాండిడేట్ని ప్రకటించలేదు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి. అయితే అనూహ్యంగా విక్రమ్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. సో విక్రమ్ గౌడ్ పేరు దాదాపుగా ఖరారు చేస్తున్నట్టేనా? బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏం భావిస్తోంది? ఎందుకు విక్రమ్ గౌడ్ని తెరపైకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది? రాజేష్, ప్రధానంగా ఇక్కడ ఒక 4 అంశాలు బీజేపీలో చర్చకు దారితీస్తున్నాయి. ఒకటి, ఇప్పటి వరకు అభ్యర్థిని తేల్చుకోలేకపోవడం. రెండవ అంశం వచ్చేసి పార్టీ ఎవరికి ఇవ్వాలి, పార్టీ నిన్నటిదాకా ఆశిస్తున్న వారికి ఇవ్వాలా, లేదంటే ఇంకా అంతకన్నా బలమైన నేత ఇతర పార్టీల నుంచి వస్తే ఇవ్వాలనే దాని మీద ఒక చర్చ. దాంతోపాటు రోజుకొక పేరు తెర మీదకి తీసుకురావడం కూడా ఒక చర్చకు దారితీస్తుంది. దీంతోపాటు కొత్తగా రామచంద్రరావు లేఖాస్త్రం సంధించడం, ఇది ఒక అంశం తెర మీద తీసుకొస్తుంది. మరొక వైపు జూబ్లీహిల్స్ ఎన్నిక మా బాధ్యత కాదు, అంతా కూడా కిషన్ రెడ్డిదే, రాష్ట్ర నాయకత్వందే అనేది కూడా పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఇట్లా అనేక అంశాలు బీజేపీలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ల పర్వం కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు అభ్యర్థి ఎవరు అనే దాని మీద పూర్తిగా క్లారిటీ లేకపోవడం, ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఉంది. ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. జూబ్లీహిల్స్కి సంబంధించి ఇక్కడ అభ్యర్థి ఎవరు, ఇప్పటి వరకు 3 పేర్లు ఫైనల్గా అధిష్టానం లిస్టు వెళ్ళింది. అందులో లంకాల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, అట్లనే పద్మ వీరపనేని, ఈ 3 పేర్లు అధిష్టానం దృష్టికి వెళ్ళాయి. కానీ ఇప్పుడు మళ్ళీ రోజుకొక తెర మీదకి ఒక పేరు రావడం, అందులో వివిధ పార్టీల నుంచి లేదంటే వివిధ రాజకీయ కోణంలో ఉన్నటువంటి అభ్యర్థులు తెర మీదకి రావడం వంటివి చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు సుహాసిని పేరు వచ్చింది, జయసుధ పేరు వచ్చింది, ఆ తర్వాత బొంతు రామ్మోహన్ పేరు వచ్చింది. ఇప్పుడు తాజాగా విక్రమ్ గౌడ్కి ఇవ్వబోతున్నారు సీటు. విక్రమ్ గౌడే జూబ్లీహిల్స్లో వెళ్తున్నారు. గతంలో ఆయన పార్టీకి రాజీనామా చేసి వేడికి వెళ్ళిపోయారు విక్రమ్ గౌడ్. కొన్ని కీలక కామెంట్స్ కూడా పార్టీపై చేసినట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో లేరు, మళ్ళీ తిరిగి ఆయన పార్టీలోకి తీసుకుంటారా, మళ్ళీ జూబ్లీహిల్స్ అభ్యర్థిస్తారా అనేది ఒక సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. అంతకంటే ముందు 3 పేర్లు తెర మీదకి వచ్చాయి, సుహాసిని, జయసుధ, ఇటు బొంతు రామ్మోహన్ కూడా ఇస్తారు, బలమైన నేత, ఆయన ఏబీవీపీ, అట్లాంటి ఎపిసోడ్ కూడా జరిగింది. ఇప్పుడు విక్రమ్ గౌడ్ ఎపిసోడ్ జరుగుతూ ఉంది. సో జూబ్లీహిల్స్లో ఎటూ తేల్చుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరికి వారే ఉన్నట్టుగా నేతలు, మాది బాధ్యత కాదు జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది కూడా ఒకవైపు ఈ చర్చలన్నీ కూడా పార్టీ అభ్యర్థిని తేల్చుకోలేకపోవడం కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో తిరగకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. అందులో భాగంగానే రామచంద్రరావు ఒక లేఖాస్త్రం, వార్నింగ్లతో కూడినటువంటి లేఖాస్త్రం కూడా సంధించారు. నేతలు ఎవరి మాట వినట్లేదు, రాష్ట్ర నాయకత్వం మాట వినట్లేదు, ఎవరికి వారు ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే జూబ్లీహిల్స్లో 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లో గ్రౌండ్ లెవెల్లో తిరగాలి, ఎవరు కూడా తిరగట్లేదు. కనీసం ఇప్పటికే ఒక 8 ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి 8 జిల్లాల సమావేశం కూడా జరిగింది. కనీసం 2 గంటల సమయం ఇవ్వండి జూబ్లీహిల్స్కి, తిరగండి, ఈ ఎన్నిక మీదని తిరగండి. ఈ ఎన్నిక ఒక కీలకం. రాబోయే ఎన్నికల్లో ఈ ఎన్నిక చాలా ప్రభావం చూపుతుంది. రాష్ట్రంలో బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారనేది
ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పెద్దలు కావచ్చు, ఇటు రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ముందు నుంచి చెప్తా ఉన్నారు. కానీ అందుకు భిన్నంగా నాయకత్వ తీరు కావచ్చు, నాయకత్వ లీడర్లలో నేతల్లో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, ఇట్లాంటి పరిస్థితుల్లో సృష్టిస్తున్నాయి అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రామచంద్రరావు ఇచ్చినటువంటి ఏదైతే వార్నింగ్లతో కూడిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బాధ్యత మాది కాదు అంటే ఎవరిది బాధ్యత అనేది కూడా చర్చ జరుగుతుంది. ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ముఖ్య నేతలు ఉన్నారు. హైదరాబాద్ గ్రేటర్లో 8 జిల్లాలు విభజించుకున్నారు. మేడ్చల్ రూరల్ అర్బన్, రంగారెడ్డి రూరల్ అర్బన్, అట్లనే సికింద్రాబాద్ భాగ్యలక్ష్మి, సికింద్రాబాదు మాంకాళి, ఇటు భాగ్యలక్ష్మి, సెంట్రల్ హైదరాబాద్, గోల్కొండ, ఇట్లా ఒక 8 జిల్లాలు ఉన్నాయి. ఈ 8 జిల్లాల క్యాడర్ను కూడా బలోపేతం చేసి వెంకట్ ఇప్పుడు వాళ్ళు ఆశించినట్టుగా అంటే రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు లేఖ రాశారు, క్రమశిక్షణ ఉండట్లేదని. సో ఇప్పుడు ఆ లేఖతో తిరిగి వాళ్ళు ఏవైతే ఆశిస్తున్నారో ఆ క్రమశిక్షణ పార్టీలో ఫామ్ అవుతుంది అనుకుంటున్నారా? ఆ లేఖ ఎంతో కొంత పార్టీ నాయకత్వాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అది కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు రామచంద్రరావు ఇచ్చినటువంటి వార్నింగ్లతో కూడినటువంటి ఏదైతే లేఖ ఉందో అది పార్టీ నేతలకు లక్ష్మణ రేఖగా మారుతుందా, లేకపోతే పార్టీలో ఈ లేఖతో పార్టీలో సమన్వయం వస్తుందా, కలిసికట్టుగా పనిచేస్తారా, జూబిలీహిల్స్ మా ఎన్నిక అని ముందుకు వస్తారా, ఎందుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏకాస్త్రం ఇచ్చారు అనేది కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ అది లక్ష్మణరేఖ అయితే కనుక అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తారా అని కూడా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక ప్లాన్డ్గా వ్యవహారం అంతా కూడా చేసుకుంటున్నటువంటి రాష్ట్ర నాయకత్వం భిన్నంగా వ్యవహారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కానీ పార్టీలో క్యాడర్ లాయల్టీగా లేదు, లాయల్టీగా ఉండాలి అనేది పార్టీ నాయకత్వం చెప్తుంది. కానీ ఏ లాయల్టీ ప్రకారం, ఏ లాయల్టీ మీద ఇవాళ వార్నింగ్లతో కూడిన లేఖ ఇచ్చారనేది కూడా నేతల్లో జరుగుతుంది. ఆ లేఖ వార్నింగ్లతో కూడిన లేఖ ఇవ్వడం, అది బయటికి రావడం, ఇది కూడా తప్పుపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇది పార్టీ లైన్ క్రాస్ చేసినట్టు కదా, ఎవరికి ఇస్తున్నారు ఇదంతా కూడా అనేది కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక చాలా కీలకం ఉంది. అది సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కిషన్ రెడ్డి సెగ్మెంట్లో ఉంది. ఆయన కూడా నిత్యం జూబ్లీహిల్స్లోనే 7 డివిజన్లోనే ఏదో ఒక సమావేశం పెడుతూ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలోనే ఒక మానిటరింగ్ కమిటీ కూడా వేశారు. ఆ మానిటరింగ్ కమిటీలో రఘునందన్ రావు, పాయల్ శంకర్ డిప్యూటీ లీడర్గా ఉన్నారు. పాయల్ శంకర్, అట్లనే రఘునందన్ రావు, అట్లా గౌతమ్ రావు ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇట్లా కీలక నేతలు రామచంద్రరెడ్డి కూడా ఉన్నారు. ఇట్లా కీలక నేతలు కూడా మానిటరింగ్ కమిటీలో ఉన్నారు. ఇంకా కమిటీలు వేయాల్సి ఉంది. డివిజన్కి ఒక కమిటీ వేయాల్సి ఉంది. వారికి బాధ్యతలు అప్పచెప్పాల్సింది. ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఎంపీ, ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క ఎమ్మెల్సీ, అట్లా బాధ్యతలు కూడా చెప్పాల్సి ఉంది. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇవంతా కూడా ఏది బీజేపీలో పెద్దగా కనిపించట్లేదు అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. సో అందులో భాగంగానే లేఖాస్త్రం కావచ్చు, లేకపోతే అభ్యర్థిని ప్రకటించకపోవడం కావచ్చు, ప్రస్తుతం ఉన్న ఈ ముగ్గురిలో సమర్థవంతులు లేరా, ఒకవేళ సమర్థవంతులు లేకపోతే ఎందుకు కమిటీ వేసినట్టు, ఎందుకు అభిప్రాయ సేకరణ తీసుకున్నట్టు, ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో ఆ అభ్యర్థిని ఇవాళ ప్రకటిస్తారు, రేపు ప్రకటిస్తారు, ఇవాళ ప్రకటిస్తారు, రేపు చాలా రోజులైంది. ఇప్పటికే దాదాపు 2వ రోజు ఇవాళ నామినేషన్ స్వీకరణ కూడా జరుగుతుంది. 21 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. కాబట్టి పార్టీ ఎంత తొందరగా అభ్యర్థిని ప్రకటిస్తే అంత తొందరగా ప్రచారంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామనేది కొంతమంది క్యాడర్ చెప్తున్నప్పటికీ ఆ క్యాడర్కు అనుగుణంగా నేతలు సమన్వయం లేకపోవడం కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బయటి వ్యక్తికి ఇస్తారా, లేదంటే పార్టీలో ఆశిస్తున్న నేతకి ఇస్తారా అన్నదైతే సస్పెన్స్ కొనసాగుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వెంకట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. అభ్యర్థి ఎంపిక దగ్గర ఇంకా తర్జన భర్జన పడుతుంది. ఒక 2-3 పేర్లు దాదాపుగా ఫైనల్. ఆ 3 పేర్లలో ఒక పేరు ఫైనల్ అవుతుంది అనుకున్న సమయంలో కొత్త పేరు తెరపైకి వచ్చింది. అదే విక్రమ్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. విక్రమ్ గౌడ్ తండ్రి ముఖేష్ గౌడ్ గతంలో హైదరాబాద్ రాజకీయాల్లో చాలా బలమైన నాయకుడిగా ముద్ర వేశారు. సో ముఖేష్ గౌడ్ చరిష్మా విక్రమ్ గౌడ్కు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. అండ్ గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా ఆయన విక్రమ్ గౌడ్ బీజేపీలో కొనసాగారు. కానీ తర్వాత సరైన ప్రాధాన్యం రావట్లేదు బీజేపీలో అంటూ పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయన బీజేపీ నుంచి బయటకు వెళ్ళారు. అయితే ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేరు కాబట్టి తిరిగి పార్టీలోకి తీసుకొని విక్రమ్ గౌడ్కి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి ఆలోచన బీజేపీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బట్ ఇవాళ రేపట్లో ఒక 2-3 రోజుల్లో డెఫినెట్గా అభ్యర్థిని మాత్రం ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.